మండల్ దుమాల గ్రామంలో మా కులదేవత అయిన మొడలేశ్వర స్వామి టెంపుల్ను ఈ గ్రామానికి సంబంధించిన రజక సంఘం వాళ్ళు ఒక 8-10 సంవత్సరాల కింద టెంపుల్ కట్టుకోవడం జరిగింది. దీనికి పక్కపొండి మైసమ్మ గుడి మా సంబంధించిన దేవుళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులు కొంతమంది ఒక 2-3 కలిసి మాకు ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి వచ్చి చెట్టు కొట్టేసుకుని మీకు ల్యాండ్ ఉంటే మీకు పేపర్ తీసుకొని మీరు తీసుకోరు. కానీ మీకు కట్టుకున్న టెంపుల్ను ఇక్కడ మెట్లను కూడా కొట్టారు. మీకు ఒకటి విన్నపం ఏంటంటే సోదరులారా, పొద్దున్నే అందరూ ముఖాన్ని చూసుకుంటాం. మీరు ఏమనుకుంటారు అంటే సాగలంతో ఏమైతే అనుకుంటారు అంతే. మీరు వేసిన కథ ఇలా మీరు గుడి మెట్టు కూడా కొట్టారు. నీవు ఒక్కొక్కటి విన్నపం ఏం చెప్తున్నా అంటే మీకు పేపర్ ఉంటే తీసుకొచ్చుకోరి. మీరు అమ్మిన పేపర్ ఉంది మాకు, మీ ఏదైతే రజకులకు మేము రజకులు అంటే ఊళ్ళో ఆడబిడ్డ వాళ్ళు ఆడబిడ్డ అలాంటి వాళ్ళు. ఎందుకంటే మేము పొద్దున్నైతే మీ మురికి పట్ల ఉండేది మేమే. అలాంటి వాళ్ళకి మా పెద్ద మనుషులు కృష్ణ ఆనాడు మీ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ప్రజాప్రతినిధులు కలిసి మాకు అలాంటి మీద పేపర్ ఉంది. మీరు దీని ఉండగా కూడా మీరు ఇంత దౌర్జన్యంగా వచ్చి చేసిన ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ఖచ్చితంగా మీ మీద మీరు దీని మీద ఏదైతే మా గుడి మెట్లు కూడా ఒకటి బిడ్డ మీ ఇంటికి వచ్చి దాడి చేసేదంతా దమ్ము నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను జాతి కోసం పనిచేస్తాం. సాగరంతో ఏమవుతుందని నువ్వు నిర్ణయం తీసుకున్నావో దాని తప్పు. నువ్వు ఖచ్చితంగా దీని మీద వచ్చి ముందుగా క్షమాపణ చెప్పు. నీకు దమ్ము ఉంటే రా, ఇక్కడ ఉంటాం. మా జిల్లా సంఘం ఉంటుంది, రాష్ట్ర సంఘం ఉంటుంది. నువ్వు చేసిన తప్పు ఏదో మెట్లు కూడా అంటే దమ్ము ఎవరు ఇవారు చేయలేదు రజకుల మీద. రజకులు అంటే ఏమైంది అనుకుంటున్నావు బిడ్డ? ఏదో దుమాల గ్రామంలో అత్తరు కావచ్చు, వీళ్ళు ఏం బిక్తారు అనుకుంటున్నారు. కానీ మీకు ఒకటి విన్నపం చెప్తున్నా, మేము పొద్దున్న లేస్తే ఇళ్ళలో బట్టలు ఉంటున్నాం. అలాంటి మా కులదేవత నువ్వు కూలగొట్టినావంటే నువ్వు మా మనసును మా గుండెని టచ్ చేసినావు. దయచేసి సోదరులారా, ఈ దుమాల గ్రామ సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, అంతమందుకున్న కుల సంఘాలకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మా సంఘానికి మీరందరూ వచ్చి మీరందరూ మద్దతు తెలపాలి. ఎందుకంటే వాడు అమ్ముకున్న భూమి అమ్ముకున్న పీకిండు మళ్ళీ వచ్చి దౌర్జన్యంగా చెప్తున్నాం. వాడిని జాయిర్ కాదు. ఇక్కడ ఏదో సాగుల్లో భూమి కొనుక్కుంటా, సాగులో టెంపు కొనుక్కుంటా అంటే ఇక్కడ ఒకటి ఊకుంటూ లేడు, ఒకటి భయపడటం లేడు. దీనిపైన గౌరవ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేస్తే స్పందించిండు. ఇది ఇట్లనే ఉంటే మాత్రం రేపు పొద్దున ఎస్పీ గారు మీ ఆఫీస్ ముందుకు ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తాం. మాకు న్యాయం చేద్దాక మేము కొట్లాడతాం. ఇక్కడ మా జిల్లా సంఘం కానీ మా రాష్ట్ర సంఘం కానీ 2 రోజులలో మాకు కరెక్ట్ నిర్ణయం రాకపోతే మాత్రం దీన్ని రాష్ట్ర లెవెల్లో మా రజక సంఘాలతో మా జాతి బిడ్డలు మొత్తం తీసుకొచ్చి ఈ ఎల్లైపేట గ్రామంలో కూర్చుని నిరాధ చేసేదని చెప్తూ గౌరవ ఎస్ఐ గారు కూడా దీనికి స్పందించాలి. వచ్చారు, మీరు ఫోన్ చేయగానే దీని మీద మాకు రెస్పాన్స్ చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వచ్చారు, కాంగ్రెస్ మా రజక బిడ్డ మా అన్న నరసన్న కూడా వచ్చింది, కాంగ్రెస్ సీనియర్ లీడరు. ఎందుకంటే అన్న మీరు కూడా దీని మీద, ఎందుకంటే ఇది ఎవరి భూముల పంచాయతీ గిట్ల పంచాయతీ జాగిచ్చిన గ్రామం నుంచి మాకు ఇచ్చారు. కాబట్టి దీని మీద మీరు మీరు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్న మండల అధ్యక్షుడికి వాళ్ళ టీంకు అందరికీ కృష్ణాన్నకి ఇట్లా అందరికీ మీకు మా సంఘం తరపున మా ధన్యవాదాలు తెలుస్తున్నాను అన్న. ఎందుకంటే తెలుసు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం. దీన్ని మొత్తం అయిపోయేదా కూడా మాకు మద్దతు ఉండాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఉన్న గ్రామ రజకుల మన మండల రజకుల రేపటి నుంచి వెళ్ళి ఇక్కడనే కూర్చుందాం. ఇక్కడనే ఎంత ఖర్చైనా వంట పెట్టుకుని ఎందుకంటే ఇలాంటి సంఘాలు ఇక్కడ ఇవాళ జరిగినాయి. ఎందుకంటే వచ్చి మన ఇంటి మెట్టుకులు కొట్టింది కాబట్టి వాళ్ళు నిష్పట్టే ప్రసక్తి లేదు. దీనిపైన ఎస్ఐ గారు కూడా చర్య తీసుకోవాలని కోరుతూ మా జిల్లా సంఘం అయినా రాష్ట్ర సంఘం పూర్తిగా దుమాల గ్రామ ప్రజలకు మద్దతు ఉండాలని చెప్తే తెలియజేస్తున్నాను.